ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి విజయ్ తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మీద తమిళనాడులో కొంత దుష్ప్రచారం జరుగుతోంది. అంటే ఆయన విజయ్కి వ్యతిరేకంగా పావులు కదిపాడని, విజయ్ ముఖ్యమంత్రి కావడం ఆయనకి ఇష్టం లేదని, ఆయన డిఎంకే అధినేత స్టాలిన్ విజయం సాధించాలని కోరుకున్నారని, డిఎంకే అధికారంలోకి రావాలని కోరుకున్నారని, డిఎంకేకి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి అని, ఇలా విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవటంలో, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొంత నడిచింది కదా, రాజకీయం నడిచింది. అటు గవర్నర్ కావచ్చు, ఇంకా కొన్ని పార్టీలు కావచ్చు. సో దాంట్లో రజనీకాంత్ గారి పాత్ర ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇంత జరుగుతుంది కాబట్టి దీనికి కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు, నేను డిఎంకే అధినేత స్టాలిన్ని ఫలితాల తర్వాత కలిశాను, కానీ దాన్ని చాలామంది రాజకీయం చేశారు. నేను ఎందుకు కలిశాను? స్టాలిన్ నాకు మంచి మిత్రుడు, రాజకీయాలకు అతీతంగా మిత్రుడు. స్టాలిన్ ఓడిపోయాడంటే, మిత్రుడు ఓడిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. సో కొంచెం బాధపడ్డాను. అందుకే ఆయన ఓదార్చడానికి కోసం ఆయన నివాసానికి వెళ్ళాను, స్టాలిన్ని ఓదార్చాను, పరామర్శించాను. మళ్ళీ నేను నా పనుల్లో నేనున్నాను. కానీ దీన్ని చాలామంది కూడా డిఎంకే పక్షపాతి, డిఎంకే గెలవాలి, స్టాలినే గెలవాలి, ఇంకెవరు గెలవకూడదని చెప్పేసి అనుకున్నాను, నేను డిఎంకే అభిమానిని, ఈ విధంగా ప్రచారం చేస్తామన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మిత్రుడు కాబట్టి నేను వెళ్ళాను, నా బాధ్యత ఉంది. ఓడిపోయినప్పుడు, నా మిత్రుడు ఓడిపోయినప్పుడు వెళ్ళటం నా బాధ్యత కాబట్టి వెళ్ళానని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అయితే విజయ్ పార్టీ గెలిచేదానికి సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఏమన్నారంటే, విజయ్ గెలుపుని చూసిన తర్వాత ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే విజయ్ అంత అద్భుతంగా ఆయన పార్టీ గెలుస్తుందని చెప్పి నేను ఊహించలేదు. ఆశ్చర్యం వేసింది, దాంతోపాటు ఆనందం కూడా వేసింది. విజయ్ గెలవకూడదని చెప్పి నేను ఎందుకు అనుకుంటాను? మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా. కానీ రెండు ప్రధాన పార్టీలు, ఇటు స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే, అక్కడ పళనిస్వామిలోని అన్నా డిఎంకే, ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య వచ్చినటువంటి ఒక కొత్త పార్టీ, ఆయన గెలవడానికి కొంత కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో అనుకున్నాను. కానీ పోటీ చేసిన మొదటిసారే ఆయన అద్భుతమైనటువంటి విజయం సాధించారు. అందుకే నేను ఆశ్చర్యపోయాను. తర్వాత ఆనందం కూడా వ్యక్తం చేశాను. నేను ఆయనకి శుభాకాంక్షలు కూడా చెప్పాను. దీన్ని చాలామంది రాజకీయం చేశారు. అతను గెలవటం నాకు ఇష్టం లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అది ఎంత మాత్రం తప్పు. నేను అలాంటి చవకబారు మనిషిని కాదు. విజయ్ గెలవటం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఈరోజు ప్రెస్ మీట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ కంటే చాలా ఎక్కువే చేశాడు ఇప్పుడు విజయ్ అని మాట్లాడారు. అంటే వాళ్ళకంటే గొప్ప ఫలితాలే వచ్చినాయి. ఎందుకంటే ఎంజీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వాళ్ళు కొంచెం వయసు మళ్ళిన తర్వాత సినిమాల నుంచి దూరమై పార్టీ పెట్టారు. కానీ ఇక్కడ విజయ్ మాత్రం ఇంకా ఆయనకి సత్తువ ఉంది, ఇంకా యువకుడుగా ఉన్నాడు, ఇంకా కోట్ల రూపాయలు ఆయన రెమ్యునరేషన్ తీసుకొని ఇంకా ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా చాలా చిన్న వయసులోనే ఆయన పార్టీ పెట్టి ప్రజల కోసం ముందుకు వచ్చాడు, గెలిచాడు, అద్భుతమైన విజయం సాధించాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి వాళ్ళకంటే చాలా బెటర్ పర్ఫామ్ చేశాడు విజయ్ అని ఈ ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, విజయ్ నాకు సమకాలీకుడు కాదు, నా జనరేషన్ నటుడు కాదు కదా. నాకెందుకు అసూయ ఉంటుంది? చాలామంది అసూయ పడుతున్నాడు రజనీకాంత్ విజయ్ని చూసి. నాకు రావాల్సింది విజయ్ వచ్చింది, ఇలాంటి అసూయ ఉంది అని చెప్పి చాలామంది ప్రచారం చేస్తున్నారు. అది ఎంత మాత్రం అందులో వాస్తవం లేదు. విజయ్ నా సమకాలీకుడు కాదు, సమఉజ్జీ కాదు. అదే కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, కొద్దిగా అసూయ పడేవాడిని నేను. ఎందుకంటే నా తోటి నటుడు, సమంగా ప్రయాణం చేసినటువంటి నటుడు. సో అలాంటి కమల్ హాసన్ ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే నేను అసూయపడేవాడినేమో. కానీ విజయ్ నాకంటే చిన్నవాడు, 25 సంవత్సరాల తేడా ఉంది. నేను ఎందుకు అసూయపడతాను? కాబట్టి ఆయన విజయం పట్ల నేను శుభాకాంక్షలు తెలిపాను. నాకు కూడా ఆనందంగా ఉంది.
ఆయన అద్భుతంగా పాలన చేయాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి ఈ ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు. ఎందుకంటే ఈ దుష్ప్రచారం జరగడానికి కారణం మొన్న ఎయిర్పోర్ట్లో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఇట్లా బయటకు వస్తున్న క్రమంలో ఒక వ్యక్తి వీడియో తీస్తూ విజయ్ గెలవటం పట్ల మీ మీ అభిప్రాయం ఏంటి సార్ అని చెప్పి ఇట్లా ఆయన నడుచుకుంటూ వచ్చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి ఫోన్ పెట్టి వీడియో తీశాడు. ఆ ప్రశ్నకి చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ తన దారిని తను వెళ్ళిపోయాడు రజనీకాంత్. సో దీన్ని ట్రోల్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అంటే విజయ్ పార్టీ గెలవటం, విజయ్ ముఖ్యమంత్రి కావటం ఏమాత్రం రజనీకాంత్కి ఇష్టం లేదు, అందుకే స్పందించలేదు అన్నట్టుగా చాలామంది ప్రచారం చేశారు. సో అది కూడా ఈ ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. సో డెఫినెట్గా చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. స్టాలిన్ నాకు మిత్రుడు కాబట్టి అతను వెళ్ళి కలిశాను, ఇది ఒక మిత్రధర్మంగా నేను అతన్ని పరామర్శించి వచ్చాను, ఇందులో రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి భేటీ అని చెప్పారు. విజయం పట్ల ఆశ్చర్యపోయాను, ఆనందం కూడా వ్యక్తం చేశాను, చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి సో ఎవరైతే పని పాట లేనటువంటి కేవలం దుష్ప్రచారం చేసి ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలనుకుంటున్న వాళ్ళకి చెక్ పెడుతూ చాలా క్లారిటీగా ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన పరిస్థితుంది. సో డెఫినెట్గా ఒకవైపు విజయ్ అద్భుతంగా పనితీరు కనబరుస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆ కోటు వేసుకుని ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా ఆయన విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు సంతకం పెట్టేశాడు. తర్వాత మహిళల భద్రత కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు, ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టాడు. తర్వాత ఈ స్కూళ్ళు, కాలేజీలు, బస్ స్టాండ్లు, దేవాలయాలు, దీనికి దగ్గరలో వైన్ షాపులు ఉండకూడదని చెప్పి ఆ ఫైల్ మీద సంతకం పెట్టాడు. అంటే తన మార్క్ వేసుకున్నాడు. అద్భుతంగా ముఖ్యమంత్రిగా విజయ్ తన ముద్ర 100% విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నాడని మాత్రం చాలా క్లియర్గా పాలన అర్థమవుతుంది. సో ఈ విధంగా విమర్శలు చేసేవాళ్ళు, దుష్ప్రచారాలు చేసేవాళ్ళకి ఎండ్ కార్డు ఒకవైపు రజనీకాంత్ కూడా వేశారు. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.